ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక సలహా అనేది కాంట్రవర్సీకి దారితీసింది. సో ఏంటి ఇంతకీ ఆయన ఇచ్చిన సలహా అంటే, వీలైనంత ఎక్కువ మంది పిల్లల్ని కనమని. సో ఎందుకంటే జనాభా వల్ల చాలా ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాము. ప్రపంచంతో మనం పోటీ పడాలి, డెవలప్మెంట్ వైపు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా యువత ఉండాల్సిందే. చాలా వరకు ఏంటంటే వృద్ధుల రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది, యువత రేట్ అనేది తగ్గిపోయింది. చాలా వరకు అందరూ కూడా అంటే అప్పటి పరిస్థితులు, ఒకప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. అప్పుడు ఒకరు లేదా ఇద్దరు అనే నినాదం ఒకప్పుడు అయితే ఉండేది. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి గవర్నమెంట్ ఏ నినాదం అయితే అందుకున్నదో, ఇప్పుడు అదే గవర్నమెంట్ కూడా ఏం చెప్తుంది అంటే, వృద్ధుల రేటు పెరిగిపోయింది, పిల్లల రేటు తగ్గిపోయింది. యువత ఎక్కువగా ఉంటేనే ఎక్కువగా కష్టపడతారు. దేశాన్ని వృద్ధి చేయడానికి కూడా, రాష్ట్రం కానీ దేశం కానీ వృద్ధి పదంలో నడవాలి అనుకుంటే యువత అనేది ఖచ్చితంగా కష్టపడే యువత ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కానీ కొన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయింది, ముసలివాళ్ల సంఖ్య పెరిగింది. దీనివల్ల ఆ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని కడాన వాళ్ళు పనిచేసేది మెషిన్ల కోసం పనిచేసే పరిస్థితికి వచ్చారు. నేను చాలాసార్లు ఆలోచించాను. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. కాకపోతే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, దీన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. కిరణ్ బేడి లాంటి వాళ్ళు అయితే డైరెక్ట్ గానే చెప్తున్నారు, ఆడవాళ్ళంటే పిల్లలకనే వస్తువుల మిషన్ల అన్నట్టుగా ఆమె చెప్తున్నారు, వాళ్ళపైన ఎందుకు రుద్దడం అని. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాన్ని పరిశీలిస్తే, ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మనది కూడా చూసుకోవాలి, ఫ్యామిలీ పరంగా కూడా చూసుకోవాలి. అంటే అందరూ ఖచ్చితంగా కనాలి అనే రూల్ అయితే ఆయన పెట్టలేదు. కాకపోతే ఏం చెప్పారంటే, ఆయన 3 పిల్లలు అయితే ఎవరైతే వస్తారో వాళ్ళకు ప్రోత్సాహకంగా 30,000 రూపాయలు అయితే మేము గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అదే 4 పిల్లల్ని కన్న వాళ్ళకైతే 40,000 ఇస్తామని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ కూడా ఏంటంటే, మీరు ఇచ్చే 30-40,000తో వాళ్ళ భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుతాం, వాళ్ళకి ఫీజులు ఎలా కడతాం, ఎలా పెంచుతాము, ఎలా చదివిస్తాం అనే క్వశ్చన్ అయితే రేజ్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే, ఇది కేవలం మనం ఆలోచించుకోవాల్సింది గవర్నమెంట్ కోసమే మనం కంటున్నామని కాదు. డెవలప్మెంట్ వైపు వెళ్ళాలనుకుంటే ఎవరైతే ఆర్థిక పరిస్థితులు కరెక్ట్గా ఉంటాయో, పిల్లల్ని పెంచగలుగుతారో, చదివించగలుగుతారో వాళ్ళు స్టెప్ ఆయన సలహాన్ని తీసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితులు సరిగా లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. లేదు ఖచ్చితంగా పిల్లల్ని కనమని ఆయన చెప్పట్లేదు, ఖచ్చితంగా కనాల్సిందనే రూల్ పెట్టట్లేదు. ఒకవేళ రూల్ పెడితే మాత్రం అందరూ వ్యతిరేకించాల్సిందే. ఎందుకంటే కేవలం గవర్నమెంట్ పైన ఆధారపడి అయితే ఎవరు బతకలేరు. కాబట్టి వీళ్ళు ఇచ్చేవి ఎలా ఉంటాయి, అరకొర ఇచ్చే నిధులతోటి జరుగుతున్న పథకాలు ఏ గవర్నమెంట్ అయినా సరే పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయడం కూడా కుదరదు. అందులో ఎంతో కొంత ఎగ్గొట్టే పరిస్థితే ఉంటుంది. ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇంకేమైనా అడిషనల్ గా ఏమి తీసుకున్నా సరే, ఎలాంటి పథకమైనా సరే సక్సెస్ఫుల్ గా 100% ఏది కూడా రన్ అవ్వదు. కేవలం వీటిని దృష్టి పెట్టుకునే పిల్లల్ని కంటారా అంటే, అది ఎవరు కన్నారు, ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళు ఆలోచించుకుంటారా. ఆయన ఇచ్చింది ఒక సలహా మాత్రమే. సో సలహాల్ని తీసుకోవడంలో తప్పేం లేదు. ఆ ఇచ్చిన సలహా మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి. కానీ ట్రోల్స్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ తీసుకుంటే కొంతమంది వైసీపీ నాయకులు కానీ, సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది మేధావి వర్గం అనే వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు అంటే, మరి మీరు ఎందుకు ఒకరినే కన్నారు, మీరు ఎందుకు 2 కన్నారు. ఇది ఎలా అంటే కామెడీగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఒకరు ఇచ్చిన సలహాని మనం వీలైతే తీసుకుందాం, లేదంటే పక్కన పెడదాం. ప్రతి దానికి అయిన దానికి కాని దానికి పర్సనల్ అటాక్ చేయడం అనేది తప్పు. ఆయన ఒకరిని కన్నారా, 2 కన్నారా, ఒకప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు ఇచ్చిన పిలుపు మేరకు ఆయన అయింది వాట్ ఎవర్, వాళ్ళకి వద్దనుకున్నారా, లేకపోతే వాళ్ళ పరిస్థితులు ఏంటి అవన్నీ పక్కన తీసి పెడితే, లేదు వాళ్ళు మాత్రమే ఆస్తులు. ఇక్కడ ఒక పాయింట్ అయితే మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. కొంతమంది మాట్లాడే మాటలు ఏంటంటే, జనాలు ఎక్కువ మంది పిల్లల్ని కానీ వాళ్ళకున్న ఆస్తిని అంతా పనిచేసుకొని అందరినీ తక్కువ స్థాయిలోనే ఉంచేయాలి, మీరు మాత్రం ఒకరినే కంటారు, మీ ఆస్తి ఒకరికన్నా వాళ్ళ ఆస్తి వాళ్ళ దగ్గరే ఉంటుంది, 10 మందిని కన్నా వాళ్ళ ఆస్తి వాళ్ళ దగ్గరే ఉంటుంది, వాళ్ళ ఆస్తులు ఏవి ప్రజలకు పంచారు. సో ఈ పాయింట్ అయితే నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, ప్రతిదానికి పర్సనల్గా అటాక్ చేయటం అనేది కరెక్ట్ కాదు అది. సో ఆయన ఇచ్చిన సలహా ఇచ్చిన దాన్ని తీసుకుంటారా, లేదంటే వదిలేస్తారా, జనాలకి వదిలేద్దాం మనం అయితే. సో
ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. సో కానీ ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే ఖచ్చితంగా వీటిని ప్రభుత్వ పథకాలకు పిల్లలకి లింకులు పెట్టడం అనేది అయితే నా దృష్టిలో అయితే కరెక్ట్ కాదు.